హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. ఈరోజు కాలా జామున్ను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. ఇంట్లో జరిగే పార్టీలకు కానీ రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు కానీ ఒకసారి ఇలా చేసి పెట్టండి. ఇంట్లో చేసామంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? అచ్చం స్వీట్ షాప్ లో కొన్నట్టుగానే ఉన్నాయి కదా. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో చెప్పే టిప్స్ ని మిస్ అయ్యారంటే పర్ఫెక్ట్ గా కాలా జామున్ ని ప్రిపేర్ చేసుకోలేరు. మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేసేస్తాను. ఒక కప్పులో 2 స్పూన్ల వెనిగర్ ని వేసుకొని అరకప్పు వరకు వాటర్ ని వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. వెనిగర్ అవైలబుల్ గా లేకపోతే నిమ్మరసాన్ని యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ పాలను వేసుకోవాలి. ఇవి గేదె పాలనే వాడుతున్నాను. మీకు ఇష్టమైతే ఆవు పాలను కూడా వాడుకోవచ్చు. హై ఫ్లేమ్ మీద పాలు పొంగించేంత వరకు కాచుకొని దించేసుకోవాలి. దించిన వెంటనే వెనిగర్ వాటర్ని యాడ్ చేయకూడదు. 3 నుంచి 4 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. టెంపరేచర్ అనేది తగ్గుతుంది. లేదు వెంటనే చేసుకోవాలి అంటే 100 ml వరకు వాటర్ని యాడ్ చేసి కలుపుకొని చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత వెనిగర్ వాటర్ని కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి మొత్తంగా యాడ్ చేయకూడదు. వాటర్ పూర్తిగా సపరేట్ కావాలి. ఇలా కావటానికి మనం ప్రిపేర్ చేసుకున్న వెనిగర్ వాటర్ ఒక్కొక్కసారి ఎక్కువ కావచ్చు లేదా తక్కువ కావచ్చు. అందుకోసమే కొద్దిగా కలుపుతూ ఉండాలి. మనం ప్రిపేర్ చేసుకున్న వెనిగర్ వాటర్ అయిపోయినా పాలు సరిగా విరగలేదు అంటే మరొక 1/2 స్పూన్ వెనిగర్ని వాటర్ని కలిపి యూస్ చేసుకోండి. పాలు పూర్తిగా విరిగి వాటర్ అనేది సపరేట్ అయింది. ఇప్పుడు ఒక పాత్రపై జాలిని ఉంచి దానిపైన ఒక కాటన్ క్లాత్ ని పెట్టి విరిగిన పాలను వేసి వడగట్టుకోవాలి. ఇందులోనికి 1 లీటర్ వరకు నార్మల్ వాటర్ ని వేయాలి. ఇలా వాటర్ వేయటం వల్ల రూమ్ టెంపరేచర్ లోకి రావడమే కాదు, వెనిగర్ లేదా నిమ్మకాయ వాడింటాం కదా, ఆ పులుపు కూడా పోతుంది. వెంటనే క్లాత్ నంతటిని దగ్గరగా పట్టుకొని ఎక్స్ట్రా వాటర్ నంతటిని కూడా పిండేసుకోవాలి. అలాగే జాలీలో 15 నిమిషాల పాటు ఉంచేసుకోవాలి. ఇంకా ఏదైనా వాటర్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. 15 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పొడిగా చేసుకొని అరచేతితో పన్నీర్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు మర్దన చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా కావటానికి 4 నిమిషాల టైం అయితే తీసుకుంది. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. పన్నీర్ అయితే సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులోనికి 4 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడరు, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసి కలుపుకోవాలి. ముద్దలా రాకుండా పొడిగా ఉంది అని అనిపిస్తే కాచి చల్లార్చిన పాలు కానీ వాటర్ని కానీ వేసి ముద్దగా కలుపుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసి మూత నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు షుగర్ సిరప్ నైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందుకోసము స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 1.25 కప్పు షుగర్ ని వేసుకోవాలి. అంటే దాదాపుగా 400 గ్రామ్స్ వరకు ఉంటుంది. 1 కప్పు వాటర్ ని వేసి షుగర్ మెల్ట్ అయిన తర్వాత 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చేతితో టచ్ చేస్తే జిగురుగా ఉంటే సరిపోతుంది, పాకు రావాల్సిన అవసరం లేదు. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ ని వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. కలుపుకున్న పిండి పక్కన పెట్టి 15 నిమిషాలైంది. ఒకసారి బాగా కలుపుకొని ఏ సైజ్ కావాలో ఆ సైజులో జామున్లని ప్రిపేర్ చేసుకోవాలి. 2 అరచేతుల మధ్యలో పెట్టి ప్రెషర్ ఇస్తూ రోల్ చేసుకోవాలి. నేనైతే ఓవెల్ షేప్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే రౌండ్ షేప్ లో కూడా చేసుకోవచ్చు. పిండి మొత్తాన్ని ఇదే విధంగా జామున్లుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జామున్లను వేసి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేపుకున్నామంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల వేగవు. జామున్లను అటు ఇటు కలుపుతూ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని పక్కకు తీసుకోవాలి. వెంటనే షుగర్ సిరప్ లోనికి వేసుకోవాలి. సిరప్ అనేది గోరువెచ్చగా ఉండాలని గుర్తుంచుకోండి. షుగర్ సిరప్ అనేది జిగురుగా ఉంటే సరిపోతుంది. పాకం వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే జామున్లు షుగర్ సిరప్ ను పీల్చుకోవు. ఇదే విధంగా మిగిలిన జామున్లను కూడా వేసి వేపుకొని సిరప్ లోనికి వేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన కాలా జామున్ అయితే రెడీ అయిపోయింది. జామున్లన్నీ షుగర్ సిరప్ లో తడిసే విధంగా మధ్యలో పాత్రనైతే కదిలిస్తూ ఉండండి. గులాబ్ జామున్లు ఏవైతే ఏమి అన్ని ఒకటే అనుకుంటున్నారా? అస్సలు కాదండి.
మార్కెట్లో దొరికే ప్యాకెట్ తో చేసే గులాబ్ జాములకు ఇంట్లో ఇలా పన్నీర్ని పాలపొడితో చేసే గులాబ్ జాముల టేస్ట్ కి చాలా తేడా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసే ముందు వీడియోను మరొకసారి చూసి నేను చెప్పిన టిప్స్ ని మెజర్మెంట్స్ ని ఫాలో అవుతూ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.